పాడి కౌశిక్ రెడ్డి పై పీడీ యాక్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకోసం పీడీ యాక్ట్ జరుగుతుంది? మరి కఠిన చర్యలకు సర్కారు సన్నద్ధం. ఒకవేళ కఠిన చర్యలు తీసుకోకపోతే ఏమవుతుంది? పాడి కౌశిక్ రెడ్డి మీద గతంలో ఎమ్మెల్యే మీద, హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మీద దురుసుగా ప్రవర్తించిండు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పై దురుసుగా ప్రవర్తించిండు. తర్వాత హుజురాబాద్లో ఏదో రైతుల కోసం ధర్నా చేస్తూ పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించిండు. మొన్న జరిగినటువంటి మీటింగ్లో కరీంనగర్ సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కలెక్టర్ ఈ స్థాయిలో ఉన్నప్పుడు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే మీద ఒరే పోరే అనేటువంటి మాటలు కూడా మాట్లాడిండు. ఇదంతా ఏమవుతుంది? మరి సంజయ్ కుమార్ ఎవరు? కాంగ్రెస్ పార్టీలో గెలిచిందా, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిందా? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యే. ఆయనను టార్గెట్ చేస్తే ఏమవుతుంది స్టేజ్ మీద అంటే కాంగ్రెస్లో పోయిన ఎమ్మెల్యేలందరూ కూడా భయపడతారు అనేటువంటిది కౌశిక్ రెడ్డి అట్లాగే కేటీఆర్, కేసీఆర్ వ్యూహం. అంటే స్టేజ్ మీద అవమానిస్తే వాళ్ళు జనాలలో ఎక్కడ కూడా తలెత్తుకొని ఉండలేరు అనేది స్టేజ్ మీద అవమానించాలని పథకం ప్రకారమే జరిగింది అక్కడ. అయితే దాన్ని ఎట్లా నియంత్రించాలనేటువంటిది రేవంత్ రెడ్డి మైండ్లో పడ్డది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు చాలా మంది, ఇంకా చేరుతారు కూడా. మరి వాళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యం నింపాలంటే ఈ పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి ఉంటారు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డినే గట్టిగా లోపడేస్తే ఇంకొక ఎమ్మెల్యేని ఎవ్వరు కూడా కామెంట్ చేయరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేని ఎవ్వరు కూడా కామెంట్ చేయొద్దు. కాబట్టి గట్టిగానే బుద్ధి చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి. గాడి తప్పిన పాడి కౌశిక్ రెడ్డికి గట్టిగానే బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? ఒక 2-3 కేసులు పెట్టేసేయాలి. ఆల్రెడీ ఉన్నాయి కదా కేసులు. ఆ కేసులు పెట్టి పీడీ యాక్ట్ చేయాలి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, 5-6 నెలలు, సంవత్సరం జైల్లో వేసేయాలి. వేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. శాసనసభ సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు, దరిద్రం పోతుంది అనేటువంటిది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆలోచన. దీనికి సంబంధించినటువంటి వార్త పూర్తిగా చూద్దాం. కఠిన చర్యలకు సర్కార్ సన్నద్ధం, ఎమ్మెల్యే దూకుడుకు అడ్డుకట్ట, వరుస వివాదాలపై ఠాణాల్లో కేసులు, 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సంజయ్ పైన తీవ్ర వ్యాఖ్యలు, ఇప్పటికే స్పీకర్కు అందించిన ఫిర్యాదు, పాడిని కట్టడి చేయడంలో బీఆర్ఎస్ విఫలం, ప్రోత్సహించే దిశగా వెళ్లానని కేటీఆర్ ట్వీట్, కౌశిక్ తీరుపై పార్టీ నేత తీవ్ర అసంతృప్తి. ఇక్కడ చూడొచ్చు మనం హైదరాబాద్. ఈయన తీరుపై విసిగెత్తిన పోలీసులు ప్రివెంటివ్ డిటెక్షన్ పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వంపై సైతం ఓకే అని చెప్పినట్టు రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేసింది. 6 నెలల వ్యవధిలో ఒకే తరహా నేరాలు 3 కన్నా ఎక్కువ సార్లు చేస్తే ఈ యాక్ట్ కింద కేసు నమోదు చేయవచ్చు. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే 7 ఏడాది జైలు శిక్ష పడుతుంది. ఇది స్కెచ్, రేవంత్ రెడ్డి స్కెచ్. వివాదాలకు కేర్ ఆఫ్. మొత్తం మీద 1 కాదు 2 కాదు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాడు. రాష్ట్ర రాజకీయాల్లో వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిన పాడి కౌశిక్ రెడ్డి తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వార్త 7వ పేజీలో ఉంది. 7వ పేజీలో చదివే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇక్కడ 7వ పేజీ ఉంది. పాడి కౌశిక్ రెడ్డి మొత్తం మీద ఏదో హీరో కావాలని చూస్తున్నాడు, కానీ జీరో అయ్యే అవకాశం ఉన్నది. ఇగో ఇక్కడ పెద్దగా రాశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, కరీంనగర్ 3 టౌన్ పిఎస్ కు తరలింపు, బీఆర్ఎస్ నేతల ఆందోళన, ఉద్రిక్తత, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఓ న్యూస్ ఛానల్ నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డిని విచారణ కోసం పోలీసులు కరీంనగర్ 3 టౌన్ కు తీసుకెళ్లారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను దూషించారు. ఈ ఘటనపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ సమక్షంలో కౌశిక్ అదుపు తప్పి గందరగోళం సృష్టించారని కాంగ్రెస్ నాయకులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామగుండం పెద్దపల్లి ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్, విజయ రమణారావు వారించిన కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గలేదని వివరించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను
పరుష పదజాలంతో దూషించి దురుసుగా ప్రవర్తించిన కౌశిక్ను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ ఉదంతాన్ని కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం వివరించడంతో హైదరాబాద్లో ఉన్న కౌశిక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే కౌశిక్ తీరుపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కౌశిక్ ఆట కట్టించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. గతంలో స్పీకర్కు సంజయ్ కుమార్ ఎవరి మీద, పాడి కౌశిక్ రెడ్డి మీద గడ్డం ప్రసాద్ కుమార్ మన స్పీకర్కు ఫిర్యాదు చేసిండు. ఎందుకంటే ఈయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన కొంత డిఫరెంట్గా చేస్తున్నాడు, తోటి శాసనసభ్యులు నేను ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఇచ్చాడు. మరి పీడీ యాక్ట్ అట కరీంనగర్ కలెక్టరేట్లో D1 దూషించినందుకు గతంలో D1 కూడా దూషించిండు, ఆయనపై కేసు నమోదైంది. అదొక కేసు. అసెంబ్లీలో అనేక మార్లు స్పీకర్ హెచ్చరించినా ఆయన తీరు మారలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై మానుకోట రాళ్లదాడి ఘటన ఉండనే ఉన్నది, అప్పుడు కూడా కేసు అయింది. ఆయన ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మహిళా గవర్నర్పై చేసిన వ్యాఖ్యలకు జాతీయ మహిళా కమిషన్ చివాట్లు పెట్టింది. ఇదొక ఇన్సిడెంట్. మంత్రి సీతక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో ఘర్షణ, హైదరాబాద్లో బంజారాహిల్స్లో PS లో నానా హంగామా సృష్టించడం, అసెంబ్లీ ఇక్కడ బంజారాహిల్స్ PS లో అక్కడ ఉన్నత స్థాయి పోలీస్ అధికారులతో కూడా నానా హంగామా చేసిండు. ఈసారి గెలిపించుకుంటే కూతురు ఆయన లాస్ట్కి ఏం చేసిన వల్ల అందరిని బదిలాడిండు. కాలుముక్కడు కూడా దక్కుంది. నేను, నా కూతురు, మా వైఫ్ మీరు ఓటేయకపోతే నేను గెలవకపోతే చచ్చిపోతా అన్నాడు. ఇక అట్లా చచ్చిపోతాడేమో అని ఓటేసారు. ఓటేసిన పాపానికి ఆడుకుంటుండు, కబడ్డీ ఆడుతుండు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డిని ఉపేక్షించవద్దనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. దీన్ని వాస్తవంగా కేటీఆర్ దాన్ని నియంత్రించే పద్ధతి చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డికి, కానీ రెచ్చగొట్టే ప్రయత్నం. చూడండి, నైట్ లాగానే జైలుకు పోతున్నా, నాకు తోడు కావాలి అంటే, నేను తోడు కావాలంటే ఒక్కనే పోతే బాగుండదు, జైల్లో ఎవరు ఉంటారు, ఒక్కడే ఉండాలి. పాడి కౌశిక్ రెడ్డికి కూడా ఎంబడి పట్టకపోతే బాగుంటుందని ఈయన పిలిచి రెచ్చగొట్టి ఇట్లా చేపిస్తుండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండగా కట్టడి చేయాల్సిన పార్టీ నాయకత్వం ఆయనను మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఘటనపై కౌశిక్ రెడ్డిని అభినందిస్తూ వెల్ డన్ కౌశిక్ రెడ్డి అంటూ ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేను ప్రశ్నించిన పాడిని అభినందిస్తున్నట్టు చెప్పారు. కానీ కౌశిక్ రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కౌశిక్ వల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ అవుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆయన వ్యవహారం వల్ల అసలు అంశాలు పక్కదారి పడుతున్నాయని పలువురు బీఆర్ఎస్ లీడర్లు. అరికెపూడి గాంధీకి ఏమన్నాడు, చీరలు గాజులు పంపిస్తా అన్నాడు పార్టీ కార్యాలయంలో మీడియా సాక్షిగా అన్నాడు. అనగానే అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా తలలు పట్టుకున్నారు. మొత్తం మీద పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు కంట్రోల్ చేయలేకపోతున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, మరి ఒక్కరు కూడా ఇట్లాంటి దుందుడుకు చర్యలు, ఇట్లా ఆవేశపూరితమైనటువంటి అగ్రెసివ్గా చేయట్లేదు. వాళ్ళు అంతా ఆలోచించి ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చేస్తున్నారు. పార్టీని ఎట్లా కాపాడాలని చూస్తున్నారు. కానీ ఈయన ఒక్కడే ఇట్లాంటి చర్యలు, కవ్వింపు చర్యలు చేపడుతున్నాడు. మొత్తం మీద గవర్నమెంట్ గట్టిగానే బుద్ధి చెప్పి పీడీ యాక్ట్ చేసి లోపటేసే అవకాశమే కనబడుతుంది. దీనికి సంబంధించి ఇది పూర్తిగా దిశ పేపర్ రాసింది. ఇంకా పూర్తిగా వేరే వార్తలు ఏమైనా చూసే పరిచయం చూద్దాం.